బుజ్జి డ్రెస్ కాంపిటీషన్కు అందరూ కలిసి వస్తారు. బుజ్జికి అహల్య కూడా మంచి డ్రెస్ కుడుతుంది. తర్వాత అందరు డ్రెస్సెస్ వేసుకొని స్టేజ్ పైకి ఒక్కొక్కరు అందరు వస్తారు. అందరు డ్రెస్ కాంపిటీషన్ వేసుకొని వచ్చిన వాళ్ళందరూ చూపించి స్టేజ్ మీద వెళ్ళిపోతారు. కానీ బుజ్జి రాడు. అయితే అంతా అయిపోయిన తర్వాత యాంకర్ ఉండి ఇలా అనౌన్స్ చేస్తారు, మరి కాన్సెప్ట్లో పోటీలో పాల్గొన్న వారందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేయబడుతుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు అందరు కంగారు పడతారు, అదేంటి బుజ్జిగారు రాలేదేంటి, అయిపోనీకి వస్తుంది, ప్రైజెస్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి కంగారు పడి గౌతమ్ వాళ్ళ నాన్న అంటాడు కదా, గౌతమ్ బుజ్జిగాడు ఎక్కడ్రా అని చెప్పేసి అంటాడు. అప్పుడు గౌతమ్ అంటాడు కదా, ఒక్క నిమిషం నాన్న అని చెప్పి అహల్య దగ్గరికి వెళ్ళి బుజ్జిగాడు ఏంటండి అని చెప్పేసి అంటే అహల్య అది అది అదే నేను చెప్పలేకపోతుంది. తర్వాత అవంతిక వచ్చి అంటారు, ఎక్కడ నా కొడుకు, వాడిని రెడీ చేస్తానని తీసుకెళ్ళావు కదా, వాడు ఏడి మరి స్టేజ్ మీదకి రాలేదే అని చెప్పేసి అంటే అహల్య అది బుజ్జి అని కంగారు పడతా అంటారు. అప్పుడు గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ వచ్చి అంటారు కదా, ఏం చేశావు ఇవన్నీ అని చెప్పేసి అంటుంది. అహల్య అసలు ఏం చెప్పలేకపోతే అనుకుంటారు కదా, అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు బుజ్జి ఎందుకు రాలేదు డ్రెస్ కాంపిటీషన్ స్టేజ్ పైకి, డ్రెస్ కూడా వేసుకున్నాడు కదా, మరి కాంపిటీషన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, అహల్య ఏమన్నా చేసిందా ఏంది అని అందరు కంగారు పడతారు. కానీ నిజంగానే అహల్య కనిపించలేదా బుజ్జిగాడు, లేకపోతే అహల్య వాళ్ళ ఓనర్ ఉన్నాడు కదా ఆయన, వాడేమన్నా చేసి వీడిని ఎత్తుకుపోయాడా, అసలు ఏం చేస్తాడు బుల్లాబాయ్, అసలు ఏం చేశాడో ఏందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.